అంటే ఈరోజు 20 మూవింగ్ యావరేజ్‌ని యూజ్ చేసి ఎంట్రీస్ ఎలా తీసుకోవచ్చు డే ట్రేడింగ్‌లో అనేది మనం ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్‌లో. దాంట్లో జాయిన్ అయిపోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్ ఐడీ ఉమెన్ ట్రేడర్ 96కి మెయిల్ చేయొచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనము పీరియడ్ అనేది 20 మూవింగ్ యావరేజ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను దీని గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాను. దీంట్లో మనం పీరియడ్ దగ్గర 20 అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ టైప్ అనేది సింపుల్ ఎక్స్‌పోనెన్షియల్ చాలా ఉంటాయి. మనం ఎక్స్‌పోనెన్షియల్ అనేది పెట్టుకోవాలి. దీనికి రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి ఎక్స్‌పోనెన్షియల్ మనం యాడ్ చేసి పెట్టుకుంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రైడే మార్కెట్ నిఫ్టీ 50 చార్ట్ నేను ఈరోజు తీసుకున్నాను ఎగ్జాంపుల్‌కి. దీంట్లో మనం ఫ్రైడే మార్కెట్‌లో మనం చూసుకున్నట్టయితే ఎంట్రీస్ అనేది ఎలా తీసుకోవాలి అనంటే మనకి మూవింగ్ యావరేజ్‌కి సపోర్ట్‌గా క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయితే అప్వర్డ్ ఎంట్రీస్ అనేది మనం తీసుకుంటాం. డౌన్వర్డ్ క్లోజ్ అయితే డౌన్వర్డ్ ఎంట్రీస్ అనేది తీసుకుంటాం. మనం ఇక్కడ ఈ చార్ట్‌లో అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కరెక్ట్‌గా 10-20 క్యాండిల్‌లో మనం డౌన్వర్డ్‌గా మూవింగ్ యావరేజ్‌ని బ్రేక్ చేసేసింది. సో, అట్లా బ్రేక్ చేసినప్పుడు ఆ క్యాండిల్‌లో మనం ఎంట్రీ అనేది తీసుకోము. నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. అంటే 10-25 క్యాండిల్‌లో పర్ఫెక్ట్‌గా ఎంట్రీ అనేది తీసుకుంటాము. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి మనం ముందు క్యాండిల్‌లో ముందు క్యాండిల్ అబోవ్‌ని స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాము. సో, ఇలా మనం ఇక్కడ ఈ ఫ్రైడే మార్కెట్‌లో ఎంట్రీ అనేది తీసుకొని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అంటే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్వర్డ్ తీసుకుంటే మూవింగ్ యావరేజ్‌ని అబోవ్ టు ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే మనం అక్కడ ఎగ్జిట్ అనేది తీసేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి సపోర్ట్ వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఎగ్జిట్ అనేది అవ్వాలన్నమాట. సో, ఇలా మనకి ఫ్రైడే మార్కెట్‌లో మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంటే దగ్గర 100 టు అబోవ్ పాయింట్స్ మూవ్ అనేది మనకి క్యాప్చర్ చేసుకోగలిగాము. అంటే డైలీ ₹1000 మనం బిగినర్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ ద్వారా. చాలా ఈజీ అండ్ సింపుల్. మనం అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఎప్పుడైతే డౌన్వర్డ్ అనేది ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే ఆ క్యాండిల్ వదిలేసి నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకుంటాం. ఆ అబోవ్ క్యాండిల్‌ని మనం స్టాప్ లాస్‌ని ప్లేస్ చేసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 25th రోజు చూసినట్టయితే చార్ట్‌లో మనకి అబోవ్ ఎంట్రీ అనేది మూవింగ్ యావరేజ్ ఇచ్చింది. పర్ఫెక్ట్ ఎక్కడ అనంటే 1:00 క్యాండిల్‌లో మనకి ఎంట్రీ అనేది ఇచ్చింది. చూడండి 1:00 క్యాండిల్‌లో అబోవ్ క్లోజ్ అయింది మూవింగ్ యావరేజ్. మనం అక్కడ ఎంట్రీ అనేది తీసుకోము. అండ్ నెక్స్ట్ మనము ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాము అనంటే 125 క్యాండిల్‌లో ఎంట్రీ అనేది ఇచ్చింది. అక్కడి నుంచి కూడా అప్ టు మన ఎగ్జిట్ అనేది అబోవ్ 625 వరకు మన టార్గెట్‌ని ఇచ్చేసింది. అంటే దగ్గర చూడండి 620 మనకి 3:00 వరకు మన టార్గెట్‌ని ఇచ్చేసిందనమాట. 125కి ఎంట్రీ అయితే 3:00కి మన టార్గెట్ ఇచ్చేసింది. మన స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము? మనం తీసుకున్న ఎంట్రీ క్యాండిల్ కన్నా బిలో క్యాండిల్ అనేది మన స్టాప్ లాస్ ఎక్కడైతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుందో అక్కడ మన టార్గెట్‌ని మనం ప్లేస్ చేసేసుకుంటాం. ఇలా మూవింగ్ యావరేజ్ అబోవ్ సైడ్ కూడా మనకి 25th అనేది మనం ఎంట్రీ అనేది ఇచ్చింది. మనం 24th మార్కెట్‌లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడంతా కూడా కన్సాలిడేషన్ వచ్చింది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్‌కి క్యాండిల్స్‌కి ఇలా గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ అనేది తీసుకోకూడదు. అక్కడ గ్యాప్‌లో మనం ట్రేడ్ తీసుకుంటే మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి మార్కెట్‌ని అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్‌గా 220 క్యాండిల్‌లో మనకి ఎంట్రీ అనేది ఇచ్చేసింది డౌన్వర్డ్. సో, ఆ క్యాండిల్ కాకుండా నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటాము. అండ్ మనకు చూసుకున్నట్టయితే దగ్గర 383 వరకు కూడా మన టార్గెట్ అనేది అక్కడ సపోర్ట్ ఉంది కదా, సో అక్కడ వరకు కూడా మన టార్గెట్ అనేది ఇచ్చేసింది డౌన్వర్డ్. సో, ఇలా మూవింగ్ యావరేజ్ ద్వారా మీరు చాలా చార్ట్స్ చూస్తూ ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా దీని ద్వారా రోజుకి ₹1000 1 లాట్‌తో ఖచ్చితంగా ఎర్న్ చేయగలుగుతాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 23rd మనకి ఎక్కడ కూడా మార్కెట్ మూవింగ్ యావరేజ్ ద్వారా ఎంట్రీ అనేది ఇవ్వలేదు. మనకి ఆఫ్టర్నూన్ సెషన్‌లో ఇచ్చింది కానీ వెంటనే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఒకవేళ బాగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి అగ్రెసివ్‌గా ఎగ్జిట్ అయిపోయి ఉండింటే చిన్న ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోగలరు. కానీ ఇట్లాంటి మార్కెట్‌లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 4 డేస్‌లో 1 డే అనేది మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఆ స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది. సో, మనకేం లాసెస్ కూడా ఎక్కువ రావు. ఓవరాల్‌గా మనం మంత్లీ చూసుకున్నట్టయితే మనము ప్రాఫిట్‌లోనే ఉండగలుగుతాం. ఇలా మనం మూవింగ్ యావరేజ్ యూజ్ చేసి కూడా బిగినర్స్ మంచిగా ఎవ్రీ డే ₹1000 ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరు చాలా చార్ట్స్ చూసి ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీరు మంచిగా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. థాంక్స్.